మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది మేడం? ఇప్పుడు చూడండి, మనం పుట్టినప్పుడు ఎంత చిన్నగా పుడతాము, బట్ ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతాం కదా. అది ఎందుకు అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నవి డివైడ్ అయ్యి గ్రో అవుతూ ఉంటాయి. అయితే ఆ సెల్స్ గ్రో అయ్యే క్రమంలో మనకి బాడీలో క్యాన్సర్ అన్నది 3 రకాలుగా దాని కారణాలని మనం విభజించవచ్చు. ఆడవాళ్ళకి ఎలాంటి క్యాన్సర్స్ బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుందంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందర మనకి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఎలా తెలుస్తుంది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని? యాక్చువల్గా అద్దం ముందు నిలబడి పరీక్ష చేసుకోవాలి. అందులో కనిపించే లక్షణాలు ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి అన్నారు, గర్భాశయ ముఖ ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. అది ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయా? అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ ని తినడం, క్యాన్సర్ తిన్న వాళ్ళ ప్లేట్ లో క్యాన్సర్ లేని వాళ్ళు తింటే రేపటి ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ వస్తుందా అంటే ఆన్సర్ తెలీదు. లేదా మనం ఏమన్నా ఇంతకన్నా బెటర్ వాతావరణంలో కొని బతకగలమా అంటే అది కూడా ఎవరికి ఆన్సర్ తెలీదు. సో హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్? అసలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సూటిగా మాట్లాడుకుందాం, ఏమాత్రం సుత్తి లేకుండా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. క్యాన్సర్ గురించి కొన్ని లక్షల వేల కోట్ల వీడియోలు ఇంటర్నెట్ మొత్తం మీరు చూసుంటారు. ChatGPTని అడిగితే చాలా పెద్ద చాటభారతమే వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి అందరికీ అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధానంలో చాలా సింప్లిఫై చేసి క్యాన్సర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ గురించి, అందులోనూ మరి ముఖ్యంగా ఆడవాళ్ల హెల్త్కి రిలేటెడ్కి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. అండ్ ఇవాల్టి మన పాడ్కాస్ట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు, కాదు ఈ జర్నీని మనతో పాటు కొనసాగిస్తారు, మనతో పాటు ఉంటారు, మంచి చెడ ఉమెన్స్ హెల్త్ గురించి చాలా విషయాలు మనకి నేర్పిస్తారు. నాతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శృతి గారు. ఒక్కసారి కనెక్ట్ అవుదాం. శృతి గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు శృతి గారు? ఐఎమ్ గుడ్ అండి. శృతి గారు, సో విమెన్స్ హెల్త్ గురించి మనం ఇకని మీదట ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేద్దాము. అందులో మీరు ఆంకాలజిస్ట్ కాబట్టి, ఆంకో సర్జన్ కాబట్టి మనం ఫస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఓకే. టు స్టార్ట్ విత్, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది మేడం? క్యాన్సర్ అంటే ఏంటంటే అండి, మామూలుగా మన బాడీలో ఇప్పుడు చూడండి, మనం పుట్టినప్పుడు ఎంత చిన్నగా పుడతాము, బట్ ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతాం కదా. అది ఎందుకు అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నవి డివైడ్ అయ్యి గ్రో అవుతూ ఉంటాయి. ఓకే. అయితే ఆ సెల్స్ గ్రో అయ్యే క్రమంలో మనకి బాడీలో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఎప్పుడైతే గ్రోత్ అవసరమో అది పాజిటివ్ సిగ్నల్ ఇస్తుంది, గ్రోత్ పెరుగుతుంది. గ్రోత్ అవసరం లేనివి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అన్నెసెసరీ ఆర్గాన్స్ ఉన్నవి ఏంటంటే అవి గ్రో అవ్వకుండా ఇన్హిబిటరీ సిగ్నల్స్, నెగిటివ్ సిగ్నల్స్ ఇచ్చి దాని గ్రోత్ని ఆపేస్తుంది. సో క్యాన్సర్ అన్నది ఎలా డెవలప్ అవుతుందంటే ఈ ఒక కోఆర్డినేషన్ లేకుండా పాజిటివ్గా గ్రో అయ్యే సిగ్నల్స్ బాడీలో ఎక్కువైపోయి కొన్ని జీన్స్ వల్ల, అలానే దాని గ్రోత్ని స్టాప్ చేయాల్సిన నెగటివ్ సిగ్నల్స్ అందక అది కూడా కొన్ని జీన్స్ ప్రాబ్లం రావడం వల్ల అది కూడా తగ్గి, అంటే ఆంకోజీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయి. సో ఆంకోజీన్స్ ఎక్కువగా యాక్టివేట్ అయిపోయి ఎక్కువ గ్రోత్ తీసుకురావడం వల్ల ట్యూమర్ సప్రెసర్ జీన్స్ వర్క్ చేయకుండా దాని గ్రోత్, దాని యొక్క సిగ్నల్స్ తగ్గిపోవడం వల్ల ఈ క్యాన్సర్ అన్నది ఉత్పత్తి చెందుతుంది. మెయిన్గా ఏంటంటే ఎక్కువగా అబ్నార్మల్గా మన బాడీలో ఒక ఆర్గాన్లో సెల్స్ గ్రో అయితే దాన్ని క్యాన్సర్ అంటాం. సో అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ అన్నది 3 రకాలుగా దాని కారణాలని మనం విభజించవచ్చు. ఒకటి, జన్యుపరమైన కారణాలు ఉంటాయి. సో జన్యుపరమైన కారణాలు ఏంటి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి హెరిడిటరీ క్యాన్సర్స్ అని అంటాము. సో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కొన్ని కండిషన్స్ ఏంటంటే ఆ జీన్ పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తే వీళ్ళకు కూడా ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
సెకండ్ థింగ్ ఏంటంటే ఫెమిలియల్ కాజెస్ అంటాం, అంటే జీన్స్ ఏమి జన్యుపరమైన ట్రాన్స్మిషన్ ఏమి జరగదు, పేరెంట్స్ నుంచి పిల్లలకి రాకపోవచ్చు, కానీ ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఒక కామన్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేదా ఆ ఫ్యామిలీ ఒక కామన్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఒక గ్రూప్కి ఈ ఫెమిలియల్ క్యాన్సర్స్ అనేవి రావచ్చు అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే స్పొరాడిక్ వెరైటీ, అంటే ఆ పర్టిక్యులర్ పేషెంట్లో లేదా ఒక ఇండివిజువల్లో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల వాళ్ళ ఆహార అలవాట్లు అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న అడిక్షన్స్, అంటే సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ, పాన్, గుట్కా, బీడి, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళల్లోనే ఈ జీన్స్ నేను ఏవైతే చెప్పానో ఆ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వాళ్ళల్లోనే స్టార్ట్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం మరీ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడితే ఆడవాళ్ళకి ఎలాంటి క్యాన్సర్స్ బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుందంటారు? ఆడవాళ్ళల్లో ముఖ్యంగా చూసుకుంటే ఒక 5 రకాల క్యాన్సర్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. మొదటిదిగా మహిళల్లో ఎక్కువగా చూసేది రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్న ఎక్కువగా చూసేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్. థర్డ్ థింగ్ ఏంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే గర్భసంచికే క్యాన్సర్స్ వస్తాయి. నాలుగోది అండాశయం క్యాన్సర్, అంటే ఓవరీస్ నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది. ఐదోది కోలోరెక్టల్ క్యాన్సర్స్, అంటే మన పెద్ద పేగు నుంచి, విరోచనం పేగు నుంచి కూడా క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ను ఈ గర్భసంచికి, అండాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ అన్నవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందర మనకి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఎలా తెలుస్తుంది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని? రొమ్ము క్యాన్సర్ వచ్చే ముందు మనకి యూజువల్గా ఏంటంటే మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒకటి చెప్తాం. ఏంటంటే ఆడవాళ్ళు నెలసరి కంప్లీట్ అయిన 4 days నెలసరి అనుకుంటే కంప్లీట్ అయిన ఒక 4-5 రోజుల తర్వాత, ఓకే, అంటే సమ్వేర్ ఇన్ 7th to 10th day ఆ టైంలో ఖచ్చితంగా రొమ్ముని పరీక్షించి చూసుకోవాలి. సో రొమ్ముని పరీక్షించి చూసుకునే విధానాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అంటాము. సో రొమ్ముని పరీక్ష చేసి చూసుకున్నప్పుడు యాక్చువల్గా అద్దం ముందు నిలబడి ఎగ్జామినేషన్ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అందులో కనిపించే లక్షణాలు ఏంటి అంటే, 1-2 రొమ్ములు ఒకటే సైజులో లేకపోవడము, లేదా ఒకటేలాగా అనిపించకపోవడం. అలా అని చెప్పి అందరికీ 2 రొమ్ములు ఒక్క సైజులో ఉండవు, అది నార్మల్. ఒక రొమ్ము కొంచెం చిన్నగా కనిపించడం అనేది నార్మల్, కానీ కంప్లీట్ ఎసిమెట్రిక్గా అనిపించడం ఒకటి. తర్వాత మన రొమ్ము యొక్క చర్మం రంగు మారడం కానీ, కొంచెం గుంటలుగా పడడం కానీ, లేకపోతే చనుమొన నిపుల్ నుంచి ఏదైనా కారడం కానీ, లేదా నిపుల్ లోపలికి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఇప్పుడు ఈ 3 ఏంటంటే మన కళ్ళకు కనిపించేవి, సరిగ్గా సైజ్ సేమ్ లేకపోవడము, చర్మం వేరేలా కనిపించడం, చనుమొన లోపలికి వెళ్ళిపోవడం, చనుమొన నుంచి ఏమైనా కారడం, ఇవన్నీ మన కళ్ళకు కనిపించేవి. తర్వాత పాల్పేషన్ అంటాం, అంటే చేత్తో ముట్టుకొని చూడడం అనమాట. చేత్తో ముట్టుకొని చూసినప్పుడు ఏంటంటే ఏదైనా గడ్డల్లాగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఒకటి రొమ్ములో గడ్డ కనిపించవచ్చు, లేదంటే చంకలో కూడా గడ్డల్లాగా అనిపించవచ్చు. కొంతమందికి రొమ్ములో గడ్డ తెలియక ముందే చంకలో గడ్డలాగా కూడా అనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే రొమ్ములో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. గడ్డల్లో క్యాన్సర్ గడ్డలు ఉంటాయి, క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి. క్యాన్సర్ కాని గడ్డలు లైక్ ఫైబ్రో అడినోమాస్ కానీ, లేకపోతే ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ కానీ, వీటిని మనం కొన్ని గడ్డల్ని తెలిసినా కూడా అవి క్యాన్సర్ కాదు అని నిర్ధారణ అయితే అల్ట్రాసౌండ్ ద్వారా, స్కాన్ ద్వారా, సూది పరీక్ష FNAC ద్వారా కన్ఫర్మ్ అయితే దాన్ని మనం అసలు ఏం చేయక్కర్లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు. మేడం, ఒకసారి సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత సర్జరీ చేసి బ్రెస్ట్ రిమూవ్ చేశాక తిరిగి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? రికరెన్స్ అన్నది వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు చాలా ఆధునిక చికిత్స ఉంది కాబట్టి, విధానాలు ఉన్నాయి కాబట్టి స్టేజ్ని బట్టి కూడా
ప్రోగ్నోసిస్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో స్టేజ్ని బట్టి ప్రోగ్నోసిస్ ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా మనం ఎర్లీ స్టేజెస్లోనే గనక ట్రీట్మెంట్ తీసుకుంటే రికరెన్స్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మోస్ట్ కామన్ మీరు సర్వైకల్ క్యాన్సర్ గురించి అన్నారు, గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. అది ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయా? అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో గర్భాశయం యాక్చువల్లీ గర్భసంచ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రివెంటబుల్. ఓకే, సో వ్యాక్సినేషన్ అన్నది ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తోంది. సో యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ అన్నది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఆ క్యాన్సర్ వస్తుంది. సో ఆ హెచ్పివి వైరస్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇంకా చాలా క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. లైక్ ఈవెన్ బాయ్స్లో కూడా హెచ్పివి కెన్ కాజ్ క్యాన్సర్. ఎలా అంటే నోటి క్యాన్సర్ని తీసుకురావచ్చు, నోటి క్యాన్సర్ కానీ, పినైల్ క్యాన్సర్, పెన్నిస్ క్యాన్సర్ కానీ, సేమ్ హెచ్పివి. అలానే ఇద్దరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళలో కానివ్వండి, యానల్ క్యాన్సర్స్ అంటే మనం విరోచనంకి వెళ్ళే చోటు, ఆ దారి ఎగ్జిట్ పాయింట్ యానస్ అంటాము. సో అక్కడ కూడా ఈ వైరస్ అనేది క్యాన్సర్ని కాజ్ చేయగలుగుతుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ కనిపించడం కానీ, నొప్పి రావడం కానీ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ తోటి ఎనీ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి మనం సర్వైకల్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయొచ్చు. అంటే పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే యూజువల్గా మనం ఎలాంటి ఇష్యూస్ దగ్గర నెగ్లెక్ట్ చేస్తామండి? జనరల్ పీరియడ్స్ అవుతాయి, కొంతమందికి 4 days, కొంతమందికి 5 days, డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఎలాంటి మార్పులు కనిపించినా కూడా మనం ఇదే ఉందిలే, పర్వాలేదులే అని అనుకునే స్కోప్ ఉంటుంది? ఏదైనా ఇప్పుడు ఒకటి ఏంటంటే నెలసరి ఓన్లీ 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు కంటిన్యూస్గా అయిపోయి ఆగిపోతే దట్ ఈస్ ఓకే. మనం లైక్ మెనోరేజియా గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. బట్ ఈ క్యాన్సర్ రిలేటెడ్ థింగ్ ఏంటి అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత కూడా మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ అన్నది వన్స్ క్యాన్సర్ బ్లీడింగ్ని కాజ్ చేయగలిగితే ఇంకా అది వస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే క్యాన్సర్ కణాలు గ్రో అవుతూనే ఉంటాయి కాబట్టి. క్యాన్సర్ కణాలు గ్రో అవుతూ ఉంటే బ్లీడింగ్ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకు అంటే అది కింద అదంతా ఫ్రెజైల్ టిష్యూగా ఉంటుంది కదా, సో దానివల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ హెచ్పివి వైరస్ అనేది ఆడవాళ్లలోనే క్యాన్సర్ కాదు, మగవాళ్లలో కూడా క్యాన్సర్ కారణం అవుతుంది. అండ్ ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ఇది కంటేజియస్సా? యాక్చువల్గా హెచ్పివి కన్నా కూడా ఇలాంటి కంటేజియస్ క్యాన్సర్ హెపటైటిస్ బి అండ్ సి వల్ల వచ్చే క్యాన్సర్స్ ఇంకా కంటేజియస్ ఉంటాయండి. సో అందుకే మనము ఈ హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంది, బట్ హెపటైటిస్ సికి అయితే లేదు. బట్ బేసిక్గా ఒకటి ఇన్ జనరల్ నేను పేషెంట్స్ ఓపీడీకి వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ క్యాన్సర్ అనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్యాన్సర్ అది కంటేజియస్సా కాదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. క్యాన్సర్ కంటేజియస్ కాదండి. ఓకే, హెపటైటిస్ సి ఉంది, అది బ్లడ్ వల్ల కానీ సెక్షువల్గా కానీ స్పౌస్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ క్యాన్సర్ అన్నది కంటేజియస్ కాదు. క్యాన్సర్ కంటేజియస్ కాదు. ఒకవేళ ఇఫ్ ఆ వైరసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ హెపటైటిస్ సి, బి ఇలాంటి వైరసెస్ కంటేజియస్ అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు క్యాన్సర్ తిన్న వాళ్ళ ప్లేట్లో క్యాన్సర్ లేని వాళ్ళు తింటే వైరస్ వస్తుందా? ఏం కాదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళ టవల్ క్యాన్సర్ లేని వాళ్ళు. హెపటైటిస్ బిసి గురించి నేను చెప్పట్లేదు, బట్ ఈ హెచ్పివి రిలేటెడ్ వైరసెస్ ఉన్న వాళ్ళకి మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా జస్ట్ ఫుడ్ తోటి వాటితోటి అయితే స్ప్రెడ్ అవ్వదు. ఓకే, సో మరి ఏ క్యాన్సర్లు స్ప్రెడ్ అవుతాయండి? క్యాన్సర్ ఉన్న వాళ్ళు వాడే వస్తువుల్ని తెలిసి తెలియకో వాడినా, ముట్టుకున్నా, తాకినా ఏ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్గా క్యాన్సర్ అన్నది డైరెక్ట్గా ఏం స్ప్రెడ్ అయిపోదు. ఇన్ కేస్ ఈ కొన్ని వైరసెస్ మనం మాట్లాడుకున్నవి బ్లడ్ ద్వారా కానీ సెక్షువల్గా కానీ వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అయితే
వాళ్ళ బాడీలో అది క్యాన్సర్ కింద మారుతుందా లేదా అన్నది మనం చెప్పలేం. ఓహో, మళ్ళీ ఇండివిజువల్ బాడీ రెస్పాన్స్ కూడా ఉంటుంది. అందరూ హెపటైటిస్ సి ఉన్న పేషెంట్స్ అందరికీ క్యాన్సర్ రాదు. అచ్చా. సో అది ఆ వైరస్ క్యాన్సర్ ని కాజ్ చేస్తుందా లేదా అన్నది ఆ పర్టిక్యులర్ పేషెంట్ యొక్క మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల డిసైడ్ అవుతుంది. ఓ, అంటే దీన్నే తలరాత అంటారేమో. అంతే కదా, సింపుల్ గా చెప్పాలంటే. ఎవరికి వస్తుందో క్యాన్సర్ అయితే తెలియదు, చెప్పలేము. ఓకే, అందరికీ కూడా రాదు. అందరికి వైరస్ ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రాదు. యాక్చువల్గా ఎక్కడో విన్నానండి, ఈ స్టేట్మెంట్ కరెక్టో కాదో మీరే చెప్పాలి. ప్రతి బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, కానీ ఎవరిలో అయితే ఆ క్యాన్సర్ అనే జబ్బు బయటపడుతుందో వాళ్ళలో ఆ కణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంటే అప్పటి వరకు నిద్రపోతూ ఉంటాయి, కానీ వాళ్ళలో మాత్రం అవి యాక్టివ్ అవుతాయి, వాళ్ళకే క్యాన్సర్ వస్తుంది అని విన్నా. ఇది నిజమా కాదా? అది నిజమేనండి. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ అంటే బయట నుంచి వచ్చిన సెల్స్ కాదు కదా, మన బాడీలో సెల్సే. అందుకే మనం షో స్టార్టింగ్లో కూడా మాట్లాడుకున్నాం, నార్మల్ సెల్సే అబ్నార్మల్గా గ్రో అవ్వడాన్నే క్యాన్సర్ అంటాం. సో సెల్స్ అయితే అవే కదా, మన బాడీవే కదా. బట్ ఆ సెల్స్ అనేవి అబ్నార్మల్గా గ్రో అయితేనే క్యాన్సర్ వచ్చింది. అండ్ అది అబ్నార్మల్గా ఎందుకు గ్రో అయింది అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, హెరిడిటరీయా, ఫెమిలియలా, స్పొరాడిక్ వెరైటీయా అన్నది వేరియస్ రీజన్స్ వల్ల అది అబ్నార్మల్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి చాలా టెక్నికల్ పదాలు టెక్స్ట్ బుక్ లో ఉన్నవి మాట్లాడారు మేడం. అలా కాకుండా ఇది మన ఆడవాళ్ళ హెల్త్ కి రిలేటెడ్ గా మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, ఆడవాళ్ళు సహజంగా చేసే 5 పొరపాట్ల వల్ల వాళ్ళు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అని అంటే, ఆ 5 పొరపాట్లు ఏమవుతాయి, అవి అవాయిడ్ చేస్తే హెల్త్ బాగుంటుంది అని అనుకోవచ్చు. సో ఎలాంటి ఇష్యూస్ దగ్గర ఆడవాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టాలి? సో యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ అంటే నేను డైలీ చూసేది ఏంటంటే, ఆడవాళ్ళు ఏది మిగిలిపోయినా కూడా వాళ్ళే తినేయడం. పొద్దుటి ఫుడ్ ఏదైనా మిగిలిపోతే రాత్రికి ఆ మమ్మీయే తినేసేయడం, లాంటివి చేస్తూ ఉంటారు. కామన్ అది ఇండియన్ ఉమెన్ సైకాలజీ ప్రకారం. సో అట్లా ఓవర్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ ని తినడం, లేదా ఎక్కువ స్టోర్ చేసిన ఐటమ్స్ ని తినడం. ఎందుకు అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన, లేకపోతే ఓవర్ కుక్ చేసిన, ఓవర్ హీట్ చేసిన అలాంటివి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే కారణాలు ఉంటాయి. అంటే ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తీసుకున్నా, ఓవర్ గా కుక్ చేసి రీహీట్ చేస్తూ ఉన్నా అది క్యాన్సర్. సో ఆడవాళ్ళ పొట్ట ఏమి డస్ట్బిన్ కాదు, మిగిలిపోయినవన్నీ ఆ పొట్టలో వేసేయడానికి. కాబట్టి మన ఫుడ్, మనం ఏం ఫుడ్ తింటున్నాం అన్న దాని మీద మనకి ఖచ్చితంగా స్పృహ ఉండాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈ క్యాన్సర్స్ అనేవి యాక్చువల్లీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పెరిగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన ఈ చేంజింగ్ కల్చర్, అంటే మోర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్. సో మనం ఫాస్ట్ ఫుడ్స్ వైపు లైక్ బర్గర్, పిజ్జా ఇట్లాంటి వాటికి, కూల్ డ్రింక్స్, వీటి మీదకి ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, ఇవి ఎక్కువ తినడం వల్లనే అవి చాలా వరకు బాడీ ఒక న్యాచురల్ మెకానిజంని డిస్టర్బ్ చేసి అది ఈ క్యాన్సర్కి కారణం అవుతుంది. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు యూత్ కానివ్వండి, లేకపోతే సొసైటీలో ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. ఆల్కహాల్ స్మోక్ చేయడం అనేది అదొక సోషల్ స్టేటస్ ఆర్ సోషల్ హ్యాబిట్. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో మనం ఉండాలి అంటే కన్జ్యూమ్ చేయాలి అన్నట్టు, లేదంటే అబ్బాయిలు సిగరెట్ తాగుతూ పొగ వదులుతుంటే అదేదో అమ్మాయిలు చూసి పడిపోతారు అన్నట్టు, ఇవన్నీ నేను విన్నాను. సో అట్లా అదొక ఫ్యాషన్ లాగా ఫీల్ అయ్యి ఈ అడిక్షన్స్కి ఎక్కువ లోన్ అవ్వడం వల్ల అది మేజర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ కింద మారుతోంది. ఫోర్త్ థింగ్ మాట్లాడితే, ఒకటి చాలామంది పాటించాల్సింది, ముఖ్యంగా యాక్చువల్లీ ఇంకా ఆడవాళ్ళం మనం కొంచెం పాటిస్తాము, మగవాళ్ళు అస్సలు పాటించింది సన్ స్క్రీన్ యూసేజ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఓజోన్ లేయర్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల హార్మ్ఫుల్ రేస్, పైగా ఇప్పుడు అన్నీ కూడా మల్టిపుల్ ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్స్ ఎక్కువైపోయి క్రియేట్ అవుతున్న రేడియేషన్ వల్ల మనం ఈ స్కిన్ క్యాన్సర్స్ అవి రాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ యూసేజ్ అనేది
కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ సన్ స్క్రీన్ యూసేజ్ మీద కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. సో ఇంకా అలవాట్ల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఉంటున్న ఒకటి అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్స్, లైక్ ఈ కంటామినేషన్స్ వల్ల, లేకపోతే కెమికల్ ఎక్స్పోజర్స్ వల్ల, ఇండస్ట్రియల్ అవ్వచ్చు, జాబ్ పర్పస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ ఈ కెమికల్ ఎక్స్పోజర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఇవి మోస్ట్లీ 5 థింగ్స్. మన ఫుడ్ మీద మనకు కంట్రోల్ లేదు, మనం యాజ్ ఐ టోల్డ్ యూ మన ఎన్విరాన్మెంట్ మీద మనకు కంట్రోల్ లేదు. సో మనల్ని మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 3 థింగ్స్ అండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్. ఓకే, సో ప్రివెన్షన్ 3 ఫండాస్ ఏంటంటే ప్రివెన్షన్ ఫస్ట్, సెకండ్ స్క్రీనింగ్, థర్డ్ థింగ్ ఎర్లీ ట్రీట్మెంట్. ఓకే, సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దీస్ 3 థింగ్స్. ప్రివెన్షన్ గురించి ఇందాకే ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీరు 5 చెప్పమన్నారు. మనం ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క కారణం ఉంటుంది కాబట్టి ప్రతిదానికి దానికి తగ్గ చర్యలు తీసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ప్రివెన్షన్లోనే ఈ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది. సో వ్యాక్సినేషన్ అన్నది కంపల్సరీ. నెక్స్ట్ స్క్రీనింగ్ గురించి మాట్లాడదాం. కంప్లీట్గా మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రతి క్యాన్సర్కి ఎన్నిసార్లు లేదా సంవత్సరానికి ఒకసారా 3 సంవత్సరాలకు ఒకసారా మనం ఎంత ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేయించుకోవాలి, అంటే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ముందస్తుగా చేసుకోవాలి అన్నది ఉంటుందన్నమాట. మనం రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే 40 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి జనరల్ హెల్త్ చెకప్లో మ్యామోగ్రామ్ అనే ఒక మోడిఫైడ్ ఎక్స్రే, అది బేసిక్. సో అది మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. బిలో 40 years బట్ వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవాలనుకుంటున్నారు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మదర్కి కానీ సిస్టర్కి కానీ రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ ఉంది అనుకుంటే అల్ట్రాసౌండ్, బేసిక్ వచ్చేసి అల్ట్రాసౌండ్. సో ఈ స్కాన్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అలానే మనం ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే ప్యాప్స్మియర్ అనే ఒక సింపుల్ టెస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి, పెళ్ళి అయిన తర్వాత లేదా సెక్షువల్ యాక్టివిటీ మొదలైన తర్వాత 21 years నుంచి మొదలుపెట్టి మనం ఎవ్రీ 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. లేదా హెచ్పివి డిఎన్ఏ టెస్ట్, హెచ్పివి అనే వైరస్ దీనికి కారణం కాబట్టి దాని హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని ఉంటుంది, అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. ఇలా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటే గనక అప్పుడు తొందరగా మనం ఐడెంటిఫై చేస్తాం. క్యాన్సర్కి ముందు ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే అది క్యాన్సర్ ఇంకా అవ్వలేదు బట్ క్యాన్సర్కి ముందస్తు స్టేజెస్ అనమాట. సో క్యాన్సర్కి ముందస్తు స్టేజెస్లోనే మనం క్యాన్సర్ని కనిపెట్టామనుకోండి, ట్రీట్మెంట్ అన్నది చాలా వేరియేషన్ వస్తుంది. క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది, క్యాన్సర్ ముందు స్టేజ్కి ఇచ్చే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అనమాట స్క్రీనింగ్కి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఏముంటుంది, క్యాన్సర్ అని తెలిసిందనుకోండి, చాలామందికి ఫోబియా ఏంటంటే రొమ్ములో ఏదైనా గడ్డ తెలిసింది అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, లేదు బ్లీడింగ్ అబ్నార్మల్గా అవుతుంది, సరే నెక్స్ట్ నెల చూద్దాం అంతే. సో ఎవ్వరూ కూడా ఇప్పుడు యాన్యువల్గా ప్రతి ఇయర్లీ వన్స్ ఒక హెల్త్ చెకప్ చేయించుకోవడానికి విల్లింగ్గా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు లిటరసీ రేట్ చాలా పెరిగింది, అవకాశాలు చాలా పెరిగాయి. చుట్టుపక్కల నియర్ బైగానే చాలా ల్యాబ్స్ ఉంటాయి, కానీ ఎంతమంది విల్లింగ్గా సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి విల్లింగ్నెస్ చూపిస్తున్నారు? చెప్పేదాన్ని బట్టి నాకు ఒక పాయింట్ గుర్తొస్తుందండి. హాలీవుడ్ హీరోయిన్ ఆంజెలినా జోలీ, ఆవిడ ఏదో టెస్ట్ చేసుకొని ఫ్యూచర్ లో ఆవిడకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిసి ముందుగానే తెలుసుకొని ఆ బెస్ట్ రిమూవ్ చేశారు. ఏంటండి ఆ టెస్ట్ ఏంటది? బేసిక్ గా మనకి ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి BRCA జీన్ 1 and 2 అనే టెస్టింగ్ చేస్తామండి. సో ఇన్ కేస్ అవి ఏమైనా జీన్స్ పాజిటివ్ వస్తే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సరును అలానే అండాశయం క్యాన్సరు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ముందస్తు చర్యగానే రొమ్ముని రిమూవ్ చేయొచ్చు. అదేంటంటే ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ, లేదు అంటే కనుక కొన్ని మందులు ఇవ్వచ్చు, కీమో ప్రివెన్షన్ చేయొచ్చు అనమాట. మూడోది ఏంటి అంటే ఏం చేయకుండా స్క్రీనింగ్ ప్రాపర్ టైంలో యాన్యువల్ స్క్రీనింగ్ అన్నది ప్రాపర్గా చేసుకుంటూ పోవడం అనేది మూడో థింగ్ అనమాట. సో ఇది ప్రివెన్షన్ మెథడ్స్, ప్రివెన్షన్ విత్ స్క్రీనింగ్ టుగెదర్.
అదే ఇప్పుడు అండాశయం క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంది కాబట్టి, సో వాళ్ళలో ఏంటి అంటే మనం ముందస్తుగానే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అంటే కనుక అండాశయాలు 2 అండాశయాల్ని తీసేయడం అన్నది అచ్చా. వన్ ఆఫ్ ద సర్జరీ. అలా మనం చెయ్యొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ BRCA 1 and 2 జీన్స్లో ఈవెన్ మగవాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. ఈ BRCA జీన్స్ వల్ల మగవాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. సో రొమ్ము క్యాన్సర్ అవనియండి, ప్రాస్టేట్ క్యాన్సర్ అవనియండి. ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే సింపుల్, దానికి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. అది యూజువల్గా చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్లో వస్తుంది, బట్ ఇలాంటి జన్యుపరమైన కండిషన్స్ ఉంటే స్క్రీనింగ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ చాలామంది రొమ్ము క్యాన్సర్ ఓన్లీ ఆడవాళ్ళకే అనుకుంటారు, కాదు మగవాళ్ళలో కూడా రావచ్చు రొమ్ము క్యాన్సర్. సో గడ్డని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ జన్యుపరమైన టెస్ట్ అసలు ఎట్లా తెలుసుకుంటాము అంటే, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వల్ల అసలు మనకి చాలా రకాలు ఏవేవైతే జీన్స్ క్యాన్సర్కి కారకాలో ఆ జీన్స్ అన్నిటినీ టెస్ట్ చేసే NGS ప్యానెల్ అనే టెస్ట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అది ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 25,000 ఆర్ మోర్. సో మనం తీసుకున్న ప్యానెల్ని బట్టి. బట్ అవి సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి మనం ఆ జీన్ టెస్ట్ కనుక చేస్తే, ఎవరికి ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మదర్కి రొమ్ము క్యాన్సర్ ఉంది, సో మదర్కి రొమ్ము క్యాన్సర్ ఉంది, అది కూతురుకి వస్తుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మదర్కి ఫుల్ టెస్ట్ చేసి, లేదా ఈ BRCA 1 and 2 జీన్ టెస్ట్ చేసి మదర్కి అది పాజిటివ్ వస్తే ఖచ్చితంగా డాటర్కి కూడా చేస్తామన్నమాట. ఎందుకంటే మదర్ నుంచి డాటర్కి వస్తుందా చూసుకోవడానికి. సో ఇన్ కేస్ డాటర్కి పాజిటివ్ వస్తే మనం ముందస్తు చర్యలు ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట, కీమో ప్రివెన్షన్, స్క్రీనింగ్ లేదా సర్జరీ. ఇన్ కేస్ డాటర్కి నెగిటివ్ వచ్చింది అనుకోండి, 100% ఆమెకి జన్యుపరమైన క్యాన్సర్ అయితే ట్రాన్స్మిట్ అవ్వదు, ఆమె అలవాట్ల వల్ల వస్తే రావచ్చు అంతే. సో ఈ టెస్టింగ్ అన్నది చాలా సింపుల్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ని ఒకవేళ సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే ప్రాణాంతకంగా ఎలా మారే అవకాశం ఉందో, ఇనీషియల్ స్టేజెస్ లో దాన్ని గనక మనం గుర్తిస్తే చాలా సింపుల్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన పాయింట్. సూపర్. అసలు ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా పర్లేదు అనుకుంటే ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళలో ఏమైనా జీన్స్ అబ్నార్మల్ గా ఉన్నాయా అని కూడా తెలుసుకోవచ్చు. సో జస్ట్ అబ్నార్మల్ గా ఉన్నాయి అని తెలుసుకొని డాక్టర్ సమక్షంలో చక్కగా ట్రీట్మెంట్ ముందస్తుగానే చేసేసుకుంటే హాయ్. స్క్రీనింగ్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసాము, ఏదైనా జీన్ కనుక అబ్నార్మల్ ఉందని తెలిస్తే వాళ్ళు స్క్రీనింగ్ ప్రోటోకాల్లోకి వచ్చేస్తారు. ఏ జీన్ పాజిటివ్ దానికి తగ్గ స్క్రీనింగ్ ఏముంటుందో, అంటే ఏం టెస్ట్ ఎంత ఫ్రీక్వెంట్ గా చెయ్యాలి అన్నది డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకుంటే, ఆ స్క్రీనింగ్ ప్రోటోకాల్ కనుక చేసుకుంటే కనుక అసలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఇంకా ఎన్ని టెక్నాలజీస్ వచ్చాయండి, సర్క్యులేటింగ్ DNA లెవెల్స్ అని, అసలు చాలా థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు ఇప్పుడున్న టెక్నాలజీని, కానీ ఎర్లీ స్టేజెస్ లో మనం గుర్తించుకుంటే అది ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఏదో విన్నానండి, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, చంకల్లో పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ కొట్టుకోవడం వల్ల, ఇంత పౌడర్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని, టైట్ ఇన్నర్స్ వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అని విన్నాను. అది నిజమేనా? టైట్ ఇన్నర్స్ వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అన్నది కరెక్ట్ కాదండి, దానికి ఏమీ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. ఒకటి ఏంటి అంటే, ఆల్వేస్ ఇన్ఫెక్షన్స్ అయితే ఉంటాయి, లైక్ టైట్ ఇన్నర్వేర్ అది వేసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ క్యాన్సర్ రాదు. ఓకే, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ అన్నవి ఎక్కువగా మనం స్కిన్ చేంజెస్ ఎక్కువగా చూస్తాము. ఆ పర్ఫ్యూమ్స్ వల్ల యాక్చువల్లీ నేను ఒక స్టడీలో చదివాను, అమ్మాయిలు వాడే కొన్ని డియోడ్రెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్ వల్ల వాళ్ళ బ్రెయిన్లో ఉన్న కొన్ని హార్మోన్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల లేదా డియాక్టివేట్ అవ్వడం వల్ల, అంటే మేబీ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనొచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల బాడీలో చేంజెస్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, సో అందుకే ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ కూడా మన హార్మోనల్ స్టేటస్ ఆఫ్ ద బాడీకి మంచిది కాదు.
చాలా కొత్త పాయింట్ ఇవాళ తెలుసుకున్నాము. సో డెఫినెట్ అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు, నేను అసలు వాటి మీదే బతుకుతాను, ఇప్పుడు నేను ఆలోచించుకోవాలి, అంత ఓవర్గా యూజ్ చేస్తున్నాను, కాస్త కంట్రోల్ చేసుకోవాలి అని. నాకేది ఒక పెద్ద టేక్అవే, హోమ్ టేక్అవే పాయింట్ అన్నమాట ఇది. ఇన్ఫాక్ట్ ఒక స్టడీలో ఎక్కువ డియోడ్రెంట్స్ యూజ్ చేస్తే అది మెన్సెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్న స్టడీ కూడా ఒకటి ఉంది. మా బాబోయ్. సో పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకొక మెయిన్ విలన్ మన ఆడవాళ్ళకే కానీ, ఇన్ఫాక్ట్ మొత్తం సొసైటీకే, బట్ యాజ్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ విమెన్స్ హెల్త్, ప్లాస్టిక్. బయటకు వెళ్తే ప్లాస్టిక్ కప్ లో తాగడం దగ్గర నుంచి మన ఇళ్లలో ఉప్పులు పప్పులు దాచుకోవడానికి వేసుకునే ప్లాస్టిక్ డబ్బాల దాకా ప్లాస్టిక్ సర్వాంతర్యామి. ప్లాస్టిక్, క్యాన్సర్, ఈ రెండిటి కనెక్షన్, మానవ జాతికి ఇన్సపరబుల్ బాండ్ ఎట్లా చెప్తారు డాక్టర్ గారు, చెప్పండి. అది ఇన్సెపరబుల్ అని మీరే చెప్పేశారు. అదే, బట్ హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్? కానీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ మంచిది కాదని. అంటే ఇలాంటి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్లు వాడచ్చా? లేదు, అసలు ఏ ప్లాస్టిక్ అయినా ఫర్ దట్ మ్యాటర్ అది మంచిది కాదు. మనం తినే ఆహారాన్ని అలా ప్లాస్టిక్స్లో స్టోర్ చేయడం వల్ల జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల మనం తినే ఫుడ్ అన్నది పాడైపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల బాడీలో కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది దీని మీద స్టడీస్ చేసే చాలా అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తే ప్లాస్టిక్ బాటిల్స్ని కంప్లీట్గా స్టాప్ చేయాలని చెప్పి గాజు బాటిల్స్ ఇవ్వడము, అండ్ ఈ ఏమంటారు దీన్ని న్యాచురల్ మెథడ్స్ కింద అన్ని న్యాచురల్ ఈ ప్లాస్టిక్ కవర్స్ని గవర్నమెంటే బ్యాన్ చేసి ఓన్లీ ఈ జూట్ బ్యాగ్స్ ఇట్లాంటివే ప్రమోట్ చేయడం అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టడీస్ అయితే ఉన్నాయి దట్ ఈ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల మనిషికి చాలా హాని జరిగే అవకాశం ఉంది ఇన్ వేరియస్ వేస్, నాట్ జస్ట్ క్యాన్సర్, ఇన్ వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎంత అది ఇన్సపరబుల్ అయినా మేబీ మన లాంటి వాళ్ళు చేసే షోస్ వల్ల అవేర్నెస్ పెరిగి పీపుల్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ప్లాస్టిక్ నుంచి వేరే ఆల్టర్నేటివ్స్కి ఖచ్చితంగా షిఫ్ట్ అయితేనే మంచిది. సో ప్లాస్టిక్ అయితే కూడదు. సో అది ఎంత యూ కాంట్ అన్నా సరే యూ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ అనేది మాత్రం అర్థమవుతుంది. అవును, రైట్. సో ఏం ఆహారాలు తీసుకుంటే మనకి క్యాన్సర్ రాదు, ఎలాంటివి తింటే విల్ బి క్యాన్సర్ ఫ్రీ? ఓకే, క్యాన్సర్ ఫ్రీ అనే కన్నా కూడా ఇమ్యూనిటీని పెంచితే గనక అవర్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి గనక మనకి ప్రాపర్గా ఉంటే క్యాన్సర్ కణాలని అది గ్రో అవ్వనీయకుండా బాడీని ఒక మా భాషలో హోమియోస్టాసిస్లో మెయింటైన్ చేస్తుంది, అంటే సమతుల్యత మెయింటైన్ అవుతుంది శరీరంలో. సో యూజువల్గా ఏంటంటే ఫ్రూట్స్ ఏంటి అంటే మంచి వైటమిన్ సి కంటైనింగ్, వైటమిన్ సి అన్నది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్. అది యాక్చువల్లీ మీరు గమనిస్తే కోవిడ్ టైంలో అందరూ అంటే వైటమిన్ సి టాబ్లెట్లు వేసేయడం, నిమ్మకాయ నీళ్ళు తాగేయడం, సంత్రాలు తినేయడం, అసలు అది కోవిడ్ అంటే వైటమిన్ సి లాగా ఉండింది ఆ పర్టికులర్ పీరియడ్లో. కోవిడ్ తగ్గింది, వైటమిన్ సి మళ్ళీ మర్చిపోయారు జనాలు. సో మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయాల్సిన విషయం ఏంటి అంటే వైటమిన్ సి ఈజ్ అ వెరీ గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్. సో మంచి ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ, పోమోగ్రానేట్ కానీ, సంత్రాలు కానీ, ఇలా బత్తాయి కానివ్వండి, ఈ పైనాపిల్ కానివ్వండి, ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా మంచివే. ఓకే, సో ఫ్రూట్స్ క్వాంటిటీ మార్నింగ్ టైంలో బాగా తీసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను నా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే ఎవ్రీ డే వాళ్ళ బాడీ వెయిట్ని బేస్ చేసుకొని 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. స్టార్ట్ యువర్ డే విత్ వాటర్. ఖచ్చితంగా మీరు డే స్టార్ట్ అవ్వగానే బ్రష్ చేసుకొని వాటర్తో స్టార్ట్ చేయాలి. సో వాటర్ బాగా తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్గా ఉంటే అన్ని ఆర్గాన్స్కి అది బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ నేను నా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే నెవర్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీరు లంచ్ స్కిప్ చేయండి, డిన్నర్ స్కిప్ చేయండి, బట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే అది బ్రేక్ఫాస్ట్ అంటేనే దాని మీనింగ్ అది కదా, యు ఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్, సో దట్ ఆ నెక్స్ట్ డే మొత్తం ఖచ్చితంగా మనం బాడీ వర్క్ చేయడానికి ప్లస్ ఓవర్ నైట్ ప్రొడ్యూస్ అయిన యాసిడ్ని, స్టమక్లో యాసిడ్ని యూటిలైజ్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ అన్నది మ్యాండేటరీ. సో బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ మంచిగా తీసుకోవాలి. అండ్ ఈ ఫ్రూట్స్ ఏవైతే నేను చెప్పానో అది ప్రిఫరబుల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్. అంటే
ఇమీడియట్గా అని చెప్పను, మీ ఫస్ట్ మీల్ ఫ్రూట్స్ అవ్వకూడదు, ఎందుకంటే ఫ్రూట్స్లో చాలా షుగర్ ఉంటుంది. సో ఫస్ట్ మీల్ ఫ్రూట్స్ అని నేను చెప్పాను, కానీ మీరు తీసుకోవాలనుకున్న బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని లాస్ట్లో ఆర్ మేబీ ఒక 1 hour తర్వాత ఒక చిన్న స్నాక్ కింద ఏదో ఒక మంచి ఫ్రూట్ విచ్ ఇస్ బెనిఫిషియల్, అలాంటి ఫ్రూట్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. దెన్ లంచ్ టైంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మన లంచ్లో సలాడ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సలాడ్లో ఏంటంటే ఫైబర్ చాలా ఉంటుంది. సో ఫైబర్ అన్నది మన డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎక్కువ ఫైబర్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ తగ్గి ఈ సలాడ్ తీసుకొని తర్వాత మనం రైస్లోకి వెళ్తే రైస్ క్వాంటిటీ మనకు తెలియకుండానే తక్కువ తినంగానే మనకి స్టమక్ ఫుల్ అనిపిస్తుంది, కాబట్టి రైస్ క్వాంటిటీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్, మనం సౌత్ ఇండియాలో అసలు రైస్ లేకపోతే మనకి అసలు ఆ రోజు అసలు రోజే కాదు మనకి రైస్ తినకపోతే. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ సలాడ్ క్వాంటిటీ మీల్స్లో లంచ్ టైంలో పెంచుకొని ఈ రైస్ క్వాంటిటీ అనేది మనం తగ్గించేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ దాల్ ప్రొపోర్షన్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ కర్రీస్లో కూడా ఫ్రైస్ కాకుండా తక్కువగా స్టీమ్ బాయిల్డ్ చేసిన కర్రీస్, లెస్ ఆఫ్ ఫ్రైడ్ కర్రీస్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ దీంతో పాటు సాంబార్ ఇస్ నౌ ప్రూవెన్ టు బి వన్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఫర్ కొలాన్ క్యాన్సర్. అంటే పేగు క్యాన్సర్ని ప్రొటెక్ట్ చేయడానికి సాంబార్ చాలా హెల్ప్ చేస్తుందని ఆల్రెడీ స్టడీ ప్రూవ్ అయింది. మరి అది తమిళనాడులో జరిగిందా ఇక్కడ జరిగిందా నాకు ఐడియా లేదు, కానీ బట్ ఇట్స్ అ ప్రూవెన్ థింగ్ అన్నమాట. సాంబారే. సో తమిళియన్స్ విల్ బి వెరీ హ్యాపీ టు నో అబౌట్ దట్. సో ఇది మనం ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు కర్డ్ ఏంటంటే, కర్డ్ అన్నది అందరు సౌత్ ఇండియన్స్కి అసలు పెరుగు అన్నది మ్యాండేటరీ ఐటమ్. బట్ ఇన్ కేస్ కర్డ్ తినాలి అనుకుంటే అది లంచ్లో తినండి తప్ప డిన్నర్లో అవాయిడ్ చేయడమే బెటర్. అదేంటి, కర్డ్ రాత్రిపూట తినద్దా? కర్డ్ రాత్రిపూట తింటే కనుక బాడీలో కర్డ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అనేవి రాత్రిపూట అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది, కాబట్టి బాడీ చాలా ఇబ్బంది పడుతుంది కర్డ్ని డైజెస్ట్ చేయడానికి. అండ్ దానివల్ల నెక్స్ట్ డే కొంచెం గ్యాస్ట్రైటిస్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో కర్డ్ అన్నది ఇట్ ఈస్ అ లంచ్ టైం థింగ్ అనమాట. కానీ ఇవాళ రోజుల్లో అంత చిక్కటి పెరుగు ఎవరు తింటున్నారండి? అసలు ఆ చిక్కటి పెరుగు ఎక్కడ దొరుకుతుంది? అంత నీళ్ళ పెరుగే కదా, అయినా కూడా రాత్రి అయినా కూడా కర్డ్ కానీ ఫ్రూట్స్ కానీ దే ఆర్ ఆల్ బిఫోర్ సన్సెట్. నట్స్, ఫ్రూట్స్, కర్డ్ ఇవన్నీ కూడా బిఫోర్ సన్సెట్ ఫుడ్స్ అనమాట, దట్ వీ హ్యావ్ టు కన్జ్యూమ్. ఒకటి ఉంటుందన్నమాట, లంచ్ అనేది కింగ్ లాగా చేయాలి, డిన్నర్ అన్నది ఒక సరే చాలా తక్కువగా చేయాలి అని చెప్పేసి. సో కాబట్టి డిన్నర్ అనేది చాలా లైట్ గా ఉండాలి. సో లైట్ గా మినిమల్ గా ఉంటే మీలాగా బ్రైట్ గా. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక క్వశ్చన్ అండి ఫైనల్ గా, మన ఆహారపు అలవాట్లు గనక మనం మార్చుకుంటే, సరైన విధానంలో గనక మనం తింటే క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయగలమా? ఖచ్చితంగా. క్యాన్సర్ ఒకటే కాదు, బీపీ, షుగర్, ఇంకా ఇతర చాలా అనారోగ్యాలని ఖచ్చితంగా మన డైట్ తోటి చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. డైట్, ఎక్సర్సైజ్ అండ్ లెస్ స్ట్రెస్, ఈ గుడ్ స్లీప్, ఈ 4 అన్నవి ఇప్పుడు అది ఒక రియల్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్. నువ్వు అది 4 సింహాలు అంటారు చూసారా, ఫేమస్ పోలీస్ స్టోరీలో. సో ఆయన చెప్పినట్టు ఫుడ్, అదే డైట్, ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, ఈ మూడు కనిపించే సింహాలు. కనిపించే 4వ సింహం ఏంటంటే స్ట్రెస్. ఎంత బాగా చెప్పారంటే అసలు. సో ఆ కనిపించే 4వ సింహాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే, because of positive mindset or with meditation, so adi impact creator in our life అన్నమాట. సూపర్ అసలు. నాకు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరవ్వాలా, లాస్ట్ లో భలే చెప్పారు అసలు. సూపర్, వెరీ గుడ్. ఓకే, సో ఈ 3 సింహాలతో పాటు 4వ సింహాన్ని కూడా కాస్త నిద్రపోమని చెప్తాం, లేకపోతే అనవసరంగా. బట్ థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. చాలా విషయాలు చాలా అర్థమయ్యే భాషలో చాలా సింప్లిఫైడ్ గా మాట్లాడుకున్నాం. ఇలా విమెన్స్ హెల్త్ ని ఉద్దేశిస్తూ మనం చేసే ఈ పాడ్కాస్ట్ల వల్ల నిజంగా సమాజంలో ఒక పాజిటివ్ మార్పు రావాలి, తేగలం అని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు.
ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. Hmm. మీ వల్లే, మీ ప్రోత్సాహం వల్లనే ఇది పాసిబుల్ అయ్యింది. మీరు మోటివేట్ చేసి రమ్మనకపోయి ఉంటే ఇది అయ్యేది కాదు. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.